మహేశ్వర్ రెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడండి. మహేశ్వర్ రెడ్డి గారు 1 మినిట్ సార్. ముందుగా గౌరవ మంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఫోరెన్సిక్ ఆడిట్ కోసం వారు వేసినందుకు. కానీ మేము సిబిఐ ఎంక్వైరీ అడిగాం. ఎందుకంటే సార్ ఫోరెన్సిక్ ఆడిట్ వల్ల కేవలం ఏ కంప్యూటర్ ఐడి ద్వారా ఏ నెట్వర్క్ ఏ సాఫ్ట్వేర్ను ఉపయోగించి హక్కులు మార్చారు, రెవెన్యూ ఉద్యోగుల బయోమెట్రిక్స్ ఆధారంగా పనిచేసే పోర్టల్ను ఎవరు ఎప్పుడు తెరిచారు తెలుస్తుంది. దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అధ్యక్ష. మీరు ఎప్పుడైతే ఎంక్వైరీ అనేది మీరు సిట్టేస్తారా, సిట్టింగ్ జడ్జ్ చేస్తారా, సిబిఐకి ఇస్తారా, తద్వారా మీరు అనుకున్న 2.5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం బయటకు రావడం, తద్వారా మీరు అనుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరి మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య అధ్యక్ష. 2.5 లక్షల కోట్ల రూపాయల ప్రజాస్వామ్యను దోచుకున్నటువంటి వారి మరి సొమ్ము మనం వాపస్ కక్కించాలన్నా, వాస్తవాలు బయట తేవాలన్నా, ప్రజలకు వాస్తవాలు తెలపాలన్నా ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. దానికోసమే పట్టుబడతా ఉన్నాం. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కోరుతా ఉన్నాను, దీని మీద సిబిఐ ఎంక్వైరీకి లేదా సిట్టింగ్ జడ్జికి ఎంక్వైరీకి మీరు ఇమీడియట్ గా కమిషన్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అక్బరుద్దీన్ ఓవైసీ గారు 1 మినిట్. అధ్యక్ష, మహేశ్వర్ రెడ్డి గారు పదే ఒక మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రజల పక్షాన మంచి సూచన ఇస్తున్నారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులతో దీని మీద విచారించి బేసిక్ రిపోర్టు వచ్చిన తర్వాత ఏ రకమైన చర్య చేపట్టాలో తప్పకుండా చేపడతాం. అదేవిధంగా మహేశ్వర్ రెడ్డి గారితో పాటు పెద్దలు అక్బరుద్దీన్ గారు కానీ, సాంబశివరావు గారు కానీ, మిగతా ఈ సభలో ఉండే ఏ సభ్యులైనా ఆనాడు పేదవాడు సొమ్ముకు సంబంధించిన వేలాది ఎకరాలను ఏవైతే కొల్లగొట్టారో ధరణి పేరుతో మీ ఎవరి దగ్గరైనా వివరాలుంటే తప్పకుండా మీరు లెటర్ ఇవ్వాలని రెవెన్యూ మంత్రిగా మీ అందరినీ కూడా ఈ వేదిక ద్వారా అభ్యర్థిస్తున్నాను. ఈ సభలో ఉన్న వాళ్లే కాదు, యావత్ తెలంగాణ ప్రజలను కూడా ఏ చిత్తశుద్ధితో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం ఈ ఎంక్వైరీ కమిటీని వేస్తుందో దానికి తెలంగాణ ప్రజలు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మహేష్ రెడ్డి గారిని ముఖ్యంగా మీ దగ్గర ఉన్న వివరాలు అఫీషియల్ గా నాకు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాను.